భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ బుడగ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు ఏమన్నా నమస్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రుద్రాక్షతో పాటు కరంగలి మాల గురించి కూడా చాలా మంది వెబ్సైట్స్ లో వెతుకుతున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ మోసాలే జరుగుతున్నాయి, అలాగే నకిలీవే అమ్ముతున్నారు. కాబట్టి కొంచెం దయచేసి అవి క్షుణ్ణంగా పరిశీలించి మంచివా కాదా అని తెలుసుకొని చక్కగా తీసుకోవచ్చు. మరి కరెక్ట్ మాల కావాలన్నా, కరంగలి మాల, అలాగే మంచి రత్నాలు కావాలన్నా మీరు గురుగారితో లైవ్ లో మాట్లాడవచ్చు, లేదా లైవ్ అనంతరం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు గురుగారి ఆఫీస్ కి. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం? శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈశ్వరానుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని అందరికీ కోరుకుంటూ, ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని రకాలుగా ఉండాలి. శ్రావణ మాసం శుభప్రదంగా అందరికీ జరగాలని కోరుకుంటూ ఓ చిన్న కథ ఎప్పటిలాగే చెప్పుకుంటూ, ఒక ఇద్దరు స్నేహితులు, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు, ఇద్దరు కలిపి వ్యాపారం చేద్దామని అనుకున్నారు. ఇద్దరు అలాగే వ్యాపారం చేశారు. వ్యాపారం చేస్తే అంటే మామూలుగా ఉన్నంత వరకు పర్వాలేదు. ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ స్నేహం ఏదన్నా అవ్వచ్చు, ఆ బంధుత్వం ఏమన్నా అవ్వచ్చు. డబ్బు రూపాయి నువ్వేం చేస్తావంటే చాలా చెప్పుద్ది, ఏమేం చేయగలదు, అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సరే, ఇద్దరు స్నేహితులు, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు వ్యాపారం కలిపి చేశారు. అద్భుతంగా రాణించారు, కోట్లాది రూపాయలు సంపాదించారు. సరే, లాభాలు పంచుకుందాం అనుకున్నారు. బాగా సంపాదించే వరకు పంచుకోకూడదు అనుకున్నారు. లాభాలు బాగా విపరీతంగా ఉన్నాయి, పంచుకుందాం అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడికి ఆలోచన వచ్చింది. ఇది పంచుకుంటే ఇప్పుడు సంపదలో సగం తనకి ఇచ్చేయాలి, అతను తన్నే లేపేస్తే మొత్తం నాకే ఉంటుంది అని ఆలోచన రాగానే విషం పెట్టి చంపేస్తాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ సంపద ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది, బాగా పెరిగింది. లగ్జరీస్ బాగా అలవాటు చేసుకున్నాడు. ఖరీదైన ఫారిన్ కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, డబ్బు దశకం మొత్తం అన్నీ చేరాయి, అన్నీ తన దగ్గర ఉన్నాయి. మంచి లైఫ్ అనుభవిస్తున్నాడు. మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి కొడుకు పుట్టాడు. వాడు పెద్దవాడయ్యాడు. విదేశాల్లో చదివించాడు, బాగా చదువుకున్నాడు. అలా విదేశాల్లో చదువుతుండగా కొడుక్కి ఒకరోజు అనుకోకుండా ఒక విచిత్రమైన రోగం వచ్చింది. అక్కడ విదేశాల్లో జాయిన్ చేస్తే ఏం చేసినా తగ్గట్లేదు. బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఆ వ్యాపారం మీద దృష్టి పోయింది, అంతా కొడుకు మీద బెంగ పుట్టుకుంది. వ్యాపారం ఆగిపోయింది. ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు, ఆస్తులు అమ్ముకుంటూ వస్తున్నాడు, వ్యాపార సంస్థలు వదులుకుంటూ వస్తున్నాడు. ఎంత చేసినా ఆ రోగంలోంచి కొడుకు బయటపడట్లేదు. అదేమి రోగమో విపరీతంగా తినొస్తుంది. మొత్తం అంతా డబ్బంతా అయిపోతుంది, ఆస్తులన్నీ అయిపోతాయి, కొడుక్కి తగ్గదు, మొత్తం అన్నీ అయిపోతాయి, ఇంకేమీ మిగలదు. ఆఖరిలో ఒకరోజు కొడుకు దగ్గర ఉన్నప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్ కొడుకులో, ఒక ఫేస్లో ఒక విధమైనటువంటి డిఫరెంట్గా ఒక ఏదో తేజస్సు లాంటిది కనబడుతుంది. అప్పుడు కొడుకు అన్నాడు, నాన్న నన్ను గుర్తుపట్టావా అని. అంటే గుర్తుపట్టకపోవడం ఏముంది, నువ్వు నా కొడుకువి కాదు, 30 ఏళ్ల క్రితం నువ్వు నన్ను చంపేశావు, నీ స్నేహితుడిని. తర్వాత నీ కొడుకై పుట్టాను. నా అప్పు మొత్తం నీ దగ్గర ఏది వదిలిపెట్టకుండా వసూలు చేశాను. అప్పే కాకుండా నువ్వు చేసిన దానికి పెనాల్టీ, ఈ డబ్బుకి వడ్డీ, మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కొడుకు వెళ్ళిపోతాడు అనారోగ్యంతో. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎవరినైనా మోసం చేసినా, ఎవరినైనా వంచి నువ్వే లబ్ధి పొందుదాం అనుకున్నా అది ఎన్నో జన్మల తర్వాత కాదు, ఈ జన్మలోనే అది నీ నీడై వెంటాడుతూ నీ పతనం వరకు తీసుకెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో వడ్డీ, అసలు, పెనాల్టీలు అన్నీ కలిపి తీసుకొని వెళ్ళిపోద్ది అని చెప్పడానికి ఈ కథ ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి నువ్వు ఏం చేస్తే, మంచి చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది. నువ్వు చెడు చేసినా ఇంతై అంతై వస్తుంది. నువ్వు అనుకుంటావు అది ఇంతై అని, మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అవుతుంది ఖచ్చితంగా. అందులో ఎలాంటి, ఇప్పుడు నేను రోజు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా వెంటనే జరుగుతుంది. మళ్ళీ టైం తీసుకోదు, ఇంకా 30 ఏళ్ళు టైం తీసుకోదు, ఇప్పుడు టైం తీసుకోదు. కాబట్టి అలాంటి వాటి గురించి ఆలోచించండి.